యానాదయ్య గారు చెప్పండి, ఈ 1000 ఎకరాల భూమికి ఎర్త్ పెట్టినట్టుగా వార్త వచ్చింది. అలాగే బీజేపీ వాళ్ళు ఎందుకు పనిగట్టుకుని మతోన్మాదం రెచ్చగొట్టేలాగా నిన్న ట్వీట్లు ఎందుకు పెట్టారు? దీని వెనక నిజంగానే చంద్రబాబు గారు ఉన్నారా, లేకపోతే ఈ జరుగుతున్న వాటిని డైవర్ట్ చేయడం కోసమా? మీరేమంటారు? నమస్కారం అండి. మీకు, సాక్షిలో పాల్గొన్న పెద్దలకి, అదేవిధంగా సాక్షి అభిమానులందరికీ. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేస్తే దానికి ఏదో ప్రజల వ్యతిరేకత వస్తే ఖచ్చితంగా అప్పుడు ఏదో ఒకటి ఎవరు వాళ్ళ పార్టీనో లేదంటే వాళ్ళ అనుబంధ పార్టీలతోనో ఒకటి పెట్టడము మనం అనవాయితీగా 14 నెలలుగా చూస్తూనే ఉంటాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు భూబకాసురుడు మాత్రం తయారైపోయింది. ఈశ్వరి ప్రభుత్వం ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ముఖ్యమంత్రి అయ్యి చివరి దశలో ఒక 4 మంచి పనులు చేయాల్సింది వదిలేసి భగవంతుని భూములు, మరీ ఈ వేణుగోపాల స్వామి, ఎన్టీఆర్ జిల్లాలో వేణుగోపాల స్వామి టెంపుల్ చందనం చెప్పి విలుగొడప 1036 ఎకరాల భూమిని ఈ రోజు దారదత్తం చేసేదానికి దాన్ని దొడ్డిదారిన కేవలం కోర్టు 30 ఎకరాలు 36 ఎకరాలు కోర్టు ఇస్తే దానికి ఎన్ఓసి నుంచి రిలీజ్ చేయమని, మొత్తం భూమినే మొత్తం రిలీజ్ చేయమని కోర్టు ఇచ్చిన తీర్పును కూడా తప్పుదావ పట్టిస్తూ దాన్ని తీసుకొని పోయి ఎండోమెంట్ కమిషనర్ గారికి రామచంద్రమూర్తి వాళ్ళ అనుచరుడైనటువంటి ఆయన వేసుకొని ఆయన ద్వారా మొత్తం దీన్ని కబ్జా చేయాలని. అంటే ఎంత దారుణం అంటే భగవంతుని భూములు కూడా దోచేసుకుంటూ ఈరోజు భగవంతుని భూములు దోచుకుంటున్నారు కాబట్టి అవన్నీ పబ్లిక్ అంతా భగవంతునికి సంబంధించిన భూములు దోచుకుంటా అంటున్నారు కాబట్టి వెంటనే బీజేపీ వాళ్ళ ద్వారా దీన్ని భగవంతుడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి గుళ్ళని ధ్వంసం చేశారనేటటువంటిది, అంటే దాన్ని మర్చిపోవాలంటే దీన్ని లేపాల అని. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో అసలు ఎవరు ఈ గుళ్ళు ధ్వంసం చేశారు? గతంలో 2014లో ఇదే తెలుగుదేశం బీజేపీ హయాంలోనే ఈ గుళ్ళని ధ్వంసం చేశారు. రామతీర్థం రాముడి విగ్రహం ధ్వంసం చేసింది ఎవరు? వాళ్ళ హయాంలోనే. దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే భగవంతుడు రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజు అప్పుడు తెలుగుదేశం అతను చేశాడని చెప్పి ఆరోపణ వస్తే అతను అరెస్ట్ కూడా చేస్తే అతనికి మొన్న టీడీపీ వాళ్ళు సన్మానం చేసి డబ్బులు కూడా ఇచ్చారని వార్తలు వచ్చాయండి. అంతర్వేది రథాన్ని తగలబెట్టింది టీడీపీలు తగలబెట్టి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన బురద జల్లాలని ఆలోచించారు. దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ సిబిఐ విచారణ జరపమన్నారు. మరి ఏం చేశారు? సెంట్రల్ లో వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా, 12 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆ సిబిఐ ఎంక్వైరీ చేసి అసలు ఆ అంతర్వేది రథాన్ని ఎవరు తగలబెట్టారో పట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? మరి అదే అంతర్వేదిలో ఆ రథాన్ని ఇమీడియట్ గా వచ్చే సంవత్సరం మళ్ళీ రథ సప్తానికల్లా రథాన్ని తయారు చేసి భగవంతుడికి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళంతా ఇప్పుడు విజయవాడలో దాదాపు 200 దేవాలయాలు పగలగొట్టాడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వంలో పగలగొట్టాడు. బీజేపీ 200 దేవాలయాలు పగలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా గానీ హిందూ దేవాలయాలపైన దాడి చేయడం తప్ప, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి కనీసం 14 నెలలు కాలేదు. తిరుమలలో తొక్కులాట్లు 6 మంది చచ్చిపోయి, మరి గోదావరి పుష్కరాలు గతంలో 29 మందిని చంపేసి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు యాక్షన్ తీసుకున్నటువంటి దానిపైన విచారణ చేసినటువంటి పరిస్థితి లేదు. మరి విజయవాడతో పాటు మన సింహాచలంలో గోడ కూలి చనిపోతే దానిపైన ఇప్పటి వరకు కారకులైనటువంటి చర్య తీసుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి తప్పుడు పనులు అన్నిటికీ కూడా దాని అనుబంధ సంస్థ అయినటువంటి బీజేపీ కానీ జనసేన కానీ దాని తానా అంటే తన అంటే ఆయన నిన్న అట్టర్ ఫ్లాప్ షో పెట్టాడు అనంతపురంలో. ఆయన సూపర్ 6 కాదు ఫ్లాప్ 6 చెప్పి పెట్టినటువంటి సభకి విజయవంతం అంట. ఇంకొకటి మనం చూసాం లేదు, నిన్న ఒకటి పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది మహిళలు తప్పారు, వాలంటీర్ల వల్ల వాళ్ళని నేను తీసుకొస్తానన్నావు. మరి నువ్వు తీసుకురాలా? సుగాలి ప్రీతిది నువ్వేం చేశావు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి అన్ని కూడా మా హయాంలో ఇచ్చినాయని చెప్పుకున్నావు. దానిపైన కేవలం మచిలీపట్నంలో ఒక బీసీ సోదరుడు దానిపైన ఒక వీడియో పెడితే ఎంత దారుణంగా పోయి ఈ జనసేన కార్యకర్తలు నాయకులు పోయి వాళ్ళ ఇంటి మీద పోయి దాడి చేసి అతన్ని అతని పక్కన ఉన్నటువంటి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి అంగడి ధ్వంసం చేసి రాక్షస ఆనందం పొందుతున్నారు. ఏంది ఇది? ఆంధ్రప్రదేశ్ మీకు ఏదైనా తప్పులుంటే మీరు వీటి పైన సోషల్ మీడియాలో పెట్టిన అంటే మీరు చేసే తప్పులు, మీరు చేసే పాపాలు ఎవరు ఎత్తి చూపించుకుంది? సాక్షి పేపర్లు రాస్తే సాక్షి పేపర్ ఎడిటర్ని, విలేకరుల్ని అందరిపైన కేసులు పెట్టేసి కోర్టుకు వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వచ్చి నిర్దాక్షిణంగా విచారణ పేరుతో గంటల కొద్దీ ఇబ్బంది పెడతారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి
మంచిని కానీ మీరు వ్యతిరేకించినప్పుడు గగ్గోలు పెడతాడు అప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరు విమర్శించకూడదా ఎవరు మరి మీరు ఈ రోజు ఏంది మిగిలిన పేపర్లు ఛానళ్ళన్నీ నువ్వు కొనేసుకున్నావు, నీకు భజన బృందం మాత్రం తయారైపోయింది. లేకపోతే నేపాల్లో నుంచి తెలుగు వారిని మంచి పనే ఒక ఫ్లైట్ లో తీసుకురావడం, కానీ దానికే జై జై చంద్రన్న జై జై లోకేష్ అన్నాన్ని భజన చేయించుకొని ఏకంగా లోకేష్ బొమ్మకు పాలాభిషేకం ఆ ఎయిర్పోర్ట్ లో. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి భయభ్రాంతులు గురై చచ్చిపోతామో బతుకుతామో అనేటువంటి ఇండియాకు వస్తే ఎయిర్పోర్ట్ లోనే వాళ్ళతో పాలాభిషేకాలు ఏదో సాధించేసినామని ఇంత ప్రచార పిచ్చి పట్టి వీళ్ళు ఏం సాధిస్తామని అనుకుంటున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఒక్కటైతే వాస్తవము, పేర్నాని గారు చెప్పినటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మీ బీజేపీ నాయకుడు మాధవ్ గారికి కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే వాటన్నిటిపైన విచారణ జరపండి. అయితే దీనికి కూడా సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. యూరియా దొరక్కపోతే చచ్చిపోతా అంటూ ఒకతను శ్రీకాకుళం రైతు ఒకతను వ్యాఖ్యానించినట్టుగా పేపర్లో వార్త వచ్చింది. అలాగే తెలంగాణలో కూడా అదే పరిస్థితి. తెలంగాణ నేతలతో కూడా మాట్లాడిద్దాం. యూరియా సమస్య ఇంకా అట్లాగే కొనసాగుతూనే ఉందా? సంక్షిప్తంగా ఒక మాట. దౌర్భాగ్యంగా ఉంది. నిన్న చూసామో మీరు చూసారో లేదో, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో కూడా వేలాది మంది యూరియా కోసం కొట్టుకునే పరిస్థితి. రాత్రులు యూరియా మొత్తం ఆటోలలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా తరలించుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించి సామాన్య ప్రజలకి యూరియా వేయద్దు. ఈ రోజు కూడా ఒక పేపర్ లో చూసాం, ఒక ఆర్టికల్ రాశారు మా జిల్లాలో ఆ చంద్రజ్యోతి పేపర్ లో. యూరియా వాడకూడదు, యూరియా ఎక్కువ పడితే ఇబ్బందులు పడతాడ. వేసిన యూరియా వరదలు వచ్చి కొట్టుకొని పోయేసి ఆ పంటలు నాశనం అయిపోయి రైతులందరూ లవో దిగో ముత్తుకుంటా ఒక మూట యూరియా దొరక బాధపడి చూస్తా ఉంటే వీళ్ళు యూరియా వాడద్దు అంటారు. ఏం వాడాలా? ఏం వాడాలా? యూరియా వాడద్దా? యూరియా కొనాలని ఒత్తిడంటే మళ్ళీ అదో గొడవైనట్టు తెలంగాణ ఈ విధంగా ఇబ్బందులు పడతా అంటే బ్లాక్ మార్కెట్ లో ఉన్నటువంటి బ్లాక్ మార్కెట్ కు పోనీకుండా యూరియాను కాపాడి రైతులకు అందించాల్సింది వదిలేసి దానిపైన ఎవరన్నా మాట్లాడితే కేసులు పెట్టండి, యూరియా వీడియోలు ఎవరన్నా పెడితే కేసులు పెట్టండి. ఎంతకాలం ఇవన్నీ చూస్తా ఉంటే ఇది చేసే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలుగుదేశం కూటమి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో కూడా నేపాల్ పరిస్థితి వస్తుందేమో. రాబోయే రోజుల్లో ప్రజలు తిరుగుబాటు పడేటటువంటి పరిస్థితి వచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా మీరు మీ కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయండి, లేదంటే రాష్ట్రంలో ప్రజలు చూస్తా ఉండరు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు దాడులు చేసి పేపర్ల మీద వీడియోల మీద పత్రికల మీద అందరి మీద దాడి చేస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా నేపాల్ పరిస్థితి వచ్చి ప్రజలు తిరుగుబాటు వచ్చే పరిస్థితి రాకుండా మంచి చేయాలని కూడా మీ ద్వారా కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ యానాది గారు. ఇక